గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్, వైఎస్ఆర్సీపీ వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళకి రాజకీయం చేయటం చేయటం వచ్చినంతగా నాకు తెలిసి ఇప్పుడున్న ఏ పార్టీలకి రావట్లేదు అనమాట. అంటే బీజేపీని పక్కన పెట్టేద్దాం. మన అదే. ఆంధ్రాలో కనుక చూసుకుంటే తెలంగాణ మన ఆంధ్రాలో ఒక తెలుగుదేశం, జనసేన, వైఎస్ఆర్సీపీ చూసుకున్నాం అనుకోండి. ఏదైనా సరే హ్మ్. ఒక రాజకీయంగా దాన్ని పరాకాష్ఠ తీసుకెళ్లాలంటే వైఎస్ఆర్సీపీనే. మిగతా రెండు ఆ! పార్టీలు కూడా వాళ్ళకి దారిలో ఎన్ని అవకాశాలు వచ్చినా సరే దాన్ని అంతగా అందిపుచ్చుకోలేకపోతున్నారు. హ్మ్. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే సార్, నిన్న కాక మొన్న వైఎస్ఆర్సీపీ నాయకుడు ఒక బ్రాహ్మణుని తన్నాడు. అదే గనక హ్మ్. వైఎస్ఆర్సీపీ వాళ్ళు కాకుండా అది రేపు జనసేన వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు చేసున్నారనుకోండి, హ్మ్. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆ ఇన్సిడెంట్ ని తీసుకుని ఎంత యాగి చేసేవాళ్ళు ఉంటే అంత చేసేవాళ్ళు. బ్రాహ్మణ పాపం సంఘాలందరికీ నిజంగా చెప్పాలంటే జ ఆ, జనసేన వాళ్ళు గాని, టీడీపీ వాళ్ళు గాని ఆ పని చేయలేరండి. ఉమ్, వాళ్ళ జీవితంలో అలాంటి బ్రాహ్మణుడిని తన్నటము, ఇట్లాంటి ఎవరినైనా అవమానంగా మాట్లాడటం పాపం వాళ్ళు చేయలేరు. చేయగలిగుంటే మొన్ననే చేసుండేవాళ్ళుగా. 2014 నుంచి 19 దాకా చేయొచ్చుగా. ఆ, అప్పుడు జరగలేదుగా ఈ అకృత్యాలన్నీ. అదే ఇప్పుడే జరుగుతాయి చూడండి. చెయ్యగలిగిందల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే ఇట్లాంటివి జెయ్యాలంటే. అదే ఎంత వాళ్ళు దిక్కుమాలిన పనులు చేయాలన్నా వీళ్ళు రెడీగుంటారు. వీళ్ళు రెడీగా ఉంటారు. కాకపోతే వీళ్ళు చేసిన తప్పును కూడా వీళ్ళు రెండు పార్టీలు ఎత్తి చూపడంలో కూడా విఫలమవుతున్నాయి అన్నది. ఇంకోటి, నిన్న చంద్రబాబు గారు ఒక ఆ, ఆ, రాయలసీమలో పర్యటిస్తా అక్కడ ఒకళ్ళు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఎమ్మెల్యే సీట్ ఇవ్వకుండా వాళ్ళ దగ్గర పనిచేస్తున్న ఒక టిప్పర్ డ్రైవర్ కి, చదువు రాని అతనికి, హ్మ్. వేలుముద్ర అతనికి, ఒక హ్మ్. బినామీకి ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు. రేపొద్దున మీ మీదకి వదలబోతున్నారు వాళ్ళని, మళ్ళా ఇంకో హ్మ్. అవినీతులు చేయడానికి, ఆయన పేరు మీద అవినీతులు చేయడానికి అని చెప్తే హ్మ్. టిప్పర్ డ్రైవర్లు అవమానించారని చెప్పి వైఎస్ఆర్సీపీ వాళ్ళు గత వారం రోజులుగా నానా రచ్చ చేస్తున్నారు. అవును. చేసేదాన్ని కూడా ఎన్టీఆర్ తెలుగుదేశం పెట్టుకున్నప్పుడు లారీ డ్రైవర్లు అంతా కూడా ఆ, లారీ మీద జెండా పెట్టుకొని చాలా గర్వంగా తీసుకెళ్లారు. అలాంటి వాళ్ళని అవమానిస్తారని చెప్పి నానా రచ్చ చేస్తున్నారు అనమాట. హ్మ్. రాజకీయంగా ఏది దొరికినా సరే దాన్ని హ్మ్. పరాకాష్ఠకి తీసుకెళ్లి వాడుకుంటుంది వైఎస్ఆర్సీపీ. వీళ్ళకి ఎన్ని అవును. వచ్చినా వాడుకోలేకపోతున్నారు. సో రేపొద్దున ఎలక్షన్స్ లో వీటి ప్రభావం ఏమైనా ఉండబోతుందా? హ్మ్. తెలుగుదేశము, జనసేన ఇప్పటికన్నా మారాలంటారా లేదా? అంటే వీళ్ళు వాళ్ళలాగా ప్రవర్తించమంటలా, కనీసం వాళ్ళు చేస్తున్న తప్పులనైనా జనాలకు అర్థమయ్యేలాగాను, ఇంకా 10 మందికి రీచ్ అయ్యేలా చెప్పగలగాలి కదా. అంటే అది కొంచెం కష్టమైన మ్యాటరే. ఎందుకంటే వాళ్ళు సోషల్ మీడియాలో గాని ఇలా ప్రచారం ఈ గోబల్స్ ప్రచారం లాంటి వాటికి పెద్ద వింగునే బెట్టుకున్నారు. అత్యంత ఎక్కువ ఖర్చు ఆ సోషల్ మీడియాకను, ఈ గోబెల్స్ ప్రచారానికి ఎక్కువగా పెట్టుకున్నారు. వీళ్ళేంటి రాజకీయం చేద్దామని వచ్చారు. యాక్చువల్‌గా రాజకీయం వేరు, ప్రాపగాండా వేరు. దీన్ని ప్రాపగాండా కింద చూడాల్సిన అవసరం ఉంది. మార్కెటింగ్ ప్రాపగాండా అంటారే ఉమ్, అట్లాంటిది. ఇప్పుడు క్వాలిటీ ప్రొడక్ట్ తయారు చేయటం, అది క్వాలిటీ చెక్ జరగటం, క్వాలిటీ ఇంజినీర్స్ కంపెనీ యొక్క మోటో దాని మీద ఆధారపడి ఉంటది. ఆ తర్వాత మార్కెటింగ్ ఇదంతా వచ్చేటప్పటికి ఈ ఎఫ్ఎంసీజీల్లో మనం చూసాము అనంటే ఫాస్ట్ మూవింగ్ గూడ్స్ వీటన్నిటిలో, హౌస్ హోల్డ్ ఐటమ్స్ వీటన్నిటిలో ఒక సూపర్ స్టాకిస్టు తర్వాత రిటైలరు, ఆ తర్వాత ఇట్లా ఉంటారు. తర్వాత సేల్స్ మెన్స్ ఇట్లా ఉంటారు చూడండి. ఇలాగా ఈ మార్కెటింగ్ చేస్తారు. ఎంత గొప్ప ప్రోడక్ట్ అయినా సరే మార్కెటింగ్ చేయకపోతే వీక్ అయిపోద్ది. ఎంత దిక్కుమాలిన ప్రోడక్ట్ అయినా సరే మార్కెటింగ్ చేసి దాన్ని అందులో ఏదో ఉందని చెబితే అందులో దాన్ని కొంతమంది సే కొనేస్తారు. అలాంటివే ఇప్పుడు టీవీల్లో ఇన్నిన్ని వేల కోట్ల రూపాయల యాడ్లు రావటం కారణం ఏంటండి? ఇన్ని ఛానల్స్ బతకటానికి కారణం ఏంటి? వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఈ యాడ్లు ఎందుకేస్తున్నారు? అంటే ఇగో ఈ ఈ ప్రొడక్ట్స్ అన్నిటిని రూ. 10కి వస్తువు తయారు చేసి, దాన్ని రూ. 100కి అమ్మటం కోసం రూ. 50 పెట్టి దాన్ని మార్కెట్ జేస్తారు. ప్రొడక్ట్ అప్పుడు ఎంత పడింది? రూ. 60 పడింది. వాడికి రూ. 40 లాభమొస్తుంది. కానీ మార్కెటింగ్ యొక్క కాస్ట్ చూడండి. ఈ ప్రొడక్ట్ తయారైన కాస్ట్‌కి 5 టైమ్స్ ఎక్కువగా ఉంటది. ఇప్పుడు దాన్ని అలాంటి ప్రాపగాండాని నమ్ముకున్నాడు. ఇప్పుడు ఎంత మార్కెటింగ్ జేసినా ప్రొడక్ట్ ఇంటికి తెచ్చుకున్న తర్వాత అందులో ఏముంటది తెలుసు కదా! ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి వాళ్ళనేది 5 సంవత్సరాల్లో మనం పక్కాగా జూసాం. వాళ్ళు ఎంత ప్రాపగాండా అయినా జేసుకోనివ్వండి. ఇప్పుడు టిప్పర్ డ్రైవర్‌కి ఒక ఎమ్మెల్యే సీట్ ఇచ్చారంటే వాళ్ళందరిని యేసుకొని రావటం గాదు. ఇంతకు ముందు ఈ అప్‌గ్రేడెడ్ వీళ్ళుంటారు చూడండి. ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్‌లు, ఈ ఐపీఎస్‌లు ఉంటారు చూడండి. దీంట్లోకి మా ఈ ఈ సివిల్స్ రాసిన వాళ్ళే గాకుండా అప్‌గ్రేడెడ్ వస్తారు. అలాంటి వాళ్ళు కలెక్టర్‌లు ఇదవుతారు చూడండి. అప్పుడెప్పుడో కోర్టు ఎవరినో అందంట. ఒక ఆయన్ని తీసుకెళ్ళి వరుసగా రోజు కోర్టుకి వస్తా ఉంటే ఆయన్ని నుంచోబెట్టి, "ఏంటి మీరు సివిల్స్ రాసొచ్చారా? అప్‌గ్రేడెడ్ వెర్షనా" అని. అంటే
తెలుసు కదా. మన ఎవ్వరిని వదిలిపెట్టాల్సిన అవసరం లేదు. ఎవ్వరు అందరూ సన్నాయి నొక్కులు నొక్కుతుంటారు చూడండి. ఇప్పుడు పోలీసుల్లో అందరూ చెడ్డవాళ్ళని నేను చెప్పను. కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు అంటారు, కొంతమంది కూడా మంచి వాళ్ళు ఉండరు. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గుర్తించాలి. ఆ మంచితనాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ లోకి వెళ్ళిన తర్వాత ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చెబుతా చూడండి. లంచం తీసుకుంటారు. ఆ లంచం ఎవడికి వాడు దొరికినంత బొక్కేసి వాడే అట్టి పెట్టుకోడు. ఒక్కొక్క స్టేషన్ నుంచి తీసుకునే లంచాలు కానీ ఇవన్నీ పూల్ చేస్తారు. ఆ పూల్ చేసి పైనున్న జిల్లా స్థాయి అధికారుల దాకా తీసుకెళ్తారు. ఆడ దాకా తీసుకెళ్లిన తర్వాత ఒక్కొక్క స్టేషన్ నుంచి ఎంత కలెక్ట్ అయ్యి వచ్చిందో అంత కలెక్షన్ ఆ మొత్తాన్ని పైనున్న ఎస్పీ దగ్గర నుంచి ఎస్పీ, డిఎస్పీలు, ఎస్ఐలు, సిఐలు, ఏ కానిస్టేబుల్స్, హోమ్ గార్డ్స్ వీళ్ళందరికీ వాళ్ళ వాళ్ళ గ్రేడు ప్రకారంగా పంచుతారు. ఒక్కడిని కూడా వదిలిపెట్టాను నేను లంచం తీసుకోను న్యాయంగా ఉంటానన్నా కూడా వాడిని అక్కడ ఉన్నయ్యరు. ఏదో ఒకటి చేసి వాడిని ఆడి నుంచి పంపించేస్తారు. ఎందుకంటే ఇప్పుడు వాడు ఈ డబ్బులు తీసుకోకుండా వీళ్ళకి నెక్సస్ మొత్తం ఎక్కడ బయట పెడతాడో అని భయం. పెద్ద నెక్సస్ నడుస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్ లో. లంచం వాడు స్వయాన చేతులతో తీసుకోవాల్సిన అవసరం లేదు, వచ్చేస్తుంది అంతే. ఆ వచ్చేదాన్ని మరి వాడు కాదన్నాడు అనుకో డిపార్ట్మెంట్ లో ఉండలేడు. మరి ఇప్పుడు అది అతను లంచం తీసుకున్నట్టు కాదా? అతను మంచోడే అవుతాడా? కాకపోతే వాడు వ్యవహరించే తీరుని బట్టి మంచోడని చెడ్డోడని మనం చెబుతాం కానీ ఇప్పుడు వాళ్ళు కూడా లంచం తీసుకునే వాళ్ళే. ఈ నెక్సస్ మొత్తాన్ని ఒక దాన్ని తయారు చేసినట్టుగానే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇలాంటిది నెక్సస్ తయారు చేసిద్ది. ఇప్పుడు వెనకటికి అనేవాళ్ళు చూడండి, చదువుకోకపోతే బర్రెలు కాసుకోవటమే అని. మరి ఇప్పుడు బర్రెలు కాసుకునే వాళ్ళందరూ ఉద్యమాలు చేయొద్దా? ఏ బర్రెలు కాయటం అంటే అంత ఈజీగా ఉందా? ఎర్రటి ఎండలో నడినెత్తిన నేను మండుతా ఉంటే ఒక చిన్న వాటర్ బాటిల్ ఒకటి తీసుకొని 10 బర్రెలు తీసుకొని వెళ్ళి బీట్లో మేపుకొని రావటం ఎంత కష్టమో నీకు తెలియదా అని వాళ్ళందరూ ఇప్పుడు చెయ్యొద్దా? బర్రెలు కాసుకునే వాళ్ళు, దూడలు కాసుకునే వాళ్ళు అని మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నిసార్లు అని ఉంటారు? ఇప్పుడు వాళ్ళందరినీ ఏం చేయాలి? ఈ ఈ పేద బ్రాహ్మణుడిని మొన్న పడేసి అతను కాలుతో దన్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు. దాన్ని వీళ్ళు మార్కెట్ చెయ్యాలి అని అంటే ఎలా చేస్తారండి మార్కెట్? ఇప్పుడు వాళ్ళు ఆ పని మీద ఉండాలి. దానికంటే కూడా వాళ్ళు ఏం చేశారు, రాజకీయం చేసుకునే పని మీద ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ఇదంతా ఏంటంటే గోబెల్స్ ప్రచారం. ఇప్పటికి బాగానే ఉన్నట్టుగానే ఉంటది కానీ తర్వాత ఏముండదు దీనికి. ఇలాంటివన్నీ వాడిని చూసి వీళ్ళు చేయటం మొదలు పెట్టారనుకోండి, వీళ్ళ అసలు పని మొత్తం సంకనాగిపోతుంది. అందుకని వీళ్ళ పందాలో వీళ్ళు ఉండాలి, వాళ్ళ పందాలో వాళ్ళు ఉండాలి. వీళ్ళు తిట్టేవి వీళ్ళు తిట్టాలి, వాళ్ళ చేత అనిపించుకోవాల్సిందే. అవన్నీ జరిగి తీరాల్సిందే. కాకపోతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే ఏంటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అంటే ఎలా ఉంటాడు, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త అంటే ఏం చేస్తాడు, ఇవన్నీ ప్రజలకి ఈ 5 సంవత్సరాల్లో బాగా చెప్పు తీసుకొని కొట్టినట్టుగా, మొహాన్ని కొట్టినట్టుగా తెలిసి వచ్చింది. ఇక ఎవ్వరు ఏం ప్రచారం చేసినా ఎవడు నమ్మేది లేదు. ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా అనొచ్చుగా లోకేష్ ని పప్పు అని అంటే ఇప్పుడు చెప్పు దిగుతుంది. జనాలే కొడతారు, వేరే ఎవరు చేయాల్సిన పనిలా. ఎందుకంటే లోకేష్ ఏం చేస్తాడనేది పాదయాత్రలో అతను నిరూపించుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేడనే సంగతిని ఈ 5 సంవత్సరాల పాలనలో ఆయన నిరూపించుకున్నాడు. అందుకని ఇప్పుడు చూడండి లోకేష్ని ఎవరు పప్పు అనరు. ఏదైనా సరే ఎక్కువ కాలం నిలబడదన్నమాట. ఇప్పుడు ఇవన్నీ అంతే. కాలం దాపురిచ్చినప్పుడు ఇలాంటి పెడబుద్ధులు పుడతా ఉంటాయి. వీళ్ళందరూ ఇలానే సంకనాగిపోవటం తప్ప వీళ్ళని చూసి వీళ్ళు కూడా ఏదో పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు వీళ్ళు కూడా ఇట్లాంటి ప్రచారాలు చేయటం కోసం నెక్సస్ తయారు చేశారనుకోండి, అది వచ్చి వీళ్ళ నెత్తి కూర్చొని పెద్దమ్మలాగా తయారవుద్ది. దాని నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. వాటన్నిటిని బేర్ చేయాల్సిన అవసరం ఉంది. ఎప్పటికైనా సరే మంచి గెలుస్తుంది అని అంటే మంచే గెలుస్తుంది, చెడు గెలిచినట్టుగానే కనిపిస్తా ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు చెప్పే అబద్ధాలు ఇప్పుడు అది చెబుతారు చూడండి, నిజం చెప్పులు తొడుక్కునే లోపు అబద్ధం 6 ఊళ్ళు చుట్టూ వస్తుందని చెబుతారు. ఇప్పుడు వీళ్ళ చుట్టూ రావటం అంతే. దీని గురించి బాధపడాల్సిన అవసరం ఏం లేదు. కాకపోతే ఏంటంటే అవి చూస్తున్నప్పుడల్లా ప్రజలు నమ్మేస్తారేమో అని మనకు ఒక లోపల ఒక రకమైన భయం కలుగుతూ ఉంటుంది. నమ్మేసేసి ఏమన్నా జరిగితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి తిరిగి వస్తాడేమో, మళ్ళీ ఈ అరాచక పాలన ఎలాగనే జరుగుతుందేమోనని. కానీ ప్రజలు చాలా విఘ్నులు. ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు తెలుసు. పోయినసారి జగన్మోహన్ రెడ్డికి ఓటు వేశారంటే వేశారు,
నమ్మారంటే నమ్మారు. ఎందుకంటే ఎవరైనా అతని పాలన చూడకుండా ఇప్పుడు ఎన్టీ రామారావుకి మొట్టమొదటిసారి అన్ని ఎక్కువ సీట్లు ఎందుకు వచ్చినాయండి? ఆయన ఏం చేశాడని? అభిమానం కొద్ది వచ్చినాయి. ఆయన ఇస్తానన్న చేస్తానన్న వాగ్దానాలను చూసి వచ్చారు. అలాగనే జగన్మోహన్ రెడ్డికి కూడా తర్వాత ఎన్టీఆర్ కూడా ఓడిపోయాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఓడిపోతాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా మాత్రం మంచే గెలుస్తుంది. ఇలాంటి దిక్కుమాలిన పనులు పార్టీలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఒక్కొక్కడిది ఒక్కో పందా ఉంటుంది. ఆ పందాలో వాడిని బోనిస్తే వాడే పోయి గుంట్లో పడతాడు. కానీ ఇక్కడ ఎలా చూడదు సార్, ఇప్పుడు బ్రాహ్మణ సంఘాలు ఉన్నాయి, అదే తెలుగుదేశం గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఏమున్నా సరే రోడ్డు మీదకి వచ్చేసి నానా రచ్చ చేసినాయి. మరి ఈ రోజు వాళ్ళల్లో ఒకరిని కాలుతో తన్నినా సరే వీళ్ళు ఎందుకు కామకుంటున్నారు? ఇప్పుడు ఐవీఆర్ గారు ఉన్నారు, ఆ రోజుల్లో ఎంత హంగామా చేశారు. అలాగే ఇప్పుడు మనకి ఆ తిరుపతి ఆయన ఒకళ్ళు ఉంటారు తిరుపతిలో, సో వాళ్ళు, అలాగే మన చిలుకూరు బాలాజీ టెంపుల్ ఆయన వీళ్ళందరూ కూడా ఆ రోజు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ మౌత్ పీస్ లాగా యాక్ట్ చేశారు కదా. మరి ఈ రోజు వాళ్ళలో ఒకరిని తంతే వీళ్ళు ఒక్కళ్ళు కూడా మాట్లాడట్లేదు సార్ అసలు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే గాని జగన్మోహన్ రెడ్డి అంటే గాని వాళ్ళకున్న భయం అలాంటిది. భక్తి శ్రద్ధలు గాని గౌరవ మర్యాదలు గాని ఎప్పుడైనా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. భయం అలా కాదు. భయం గట్టిగా ఉంటుంది. అది చావబోయేదాకుంటుంది. చిన్నపిల్లాడి దగ్గర నుంచి మనం దెయ్యం లేదు అని పెంచాం అనుకోండి, వాడు దెయ్యం అని పేరు చెబితే భయపడ్డావు. చూస్తే ఒకవేళ భయపడతాడేమో. అందరూ దెయ్యం ఉందని చెప్పేవాళ్ళు, నేను చూశాను అని చెప్పేవాళ్ళు ఉంటారు కానీ చూపించగలిగే వాళ్ళు ఉండరు కదా. అలాగనే ఈ భయం కూడా అట్లాంటిదే. వీళ్ళందరికీ అదే భయం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడో వీళ్ళకి బాగా తెలుసు. అందుకని ఇప్పుడు నోరెత్తి మాట్లాడలేరు. అదే మొన్న మాట్లాడారు అని అంటే మాట్లాడారు, కానీ రేపు మరి తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది అనుకో, వీళ్ళకి ఆ మాట్లాడే అవకాశం ఉండదుగా. ఏదైనా ఒకసారే కదా, అయిపోద్ది. ఇప్పుడు వాళ్ళని తంతే వీళ్ళందరూ రాలేదు అని అంటే రావాల్సిన అవసరం కూడా ఏముంది చెప్పండి? ఎవడి బాధ వాడిది. ఎవడు ఇక్కడ ఎవరికి ఎవరిని చేసే తీరిక ఎవరికి ఉంది? అందుకని ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటారు. అప్పుడంటే జగన్మోహన్ రెడ్డిని ఎలాగోలా గెలిపించడానికి, ఎందుకు వాళ్ళ అభిమాన నాయకుడు ఆ రోజుకి గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత అందరికి బాగా పెట్టాడు కదా. ఎల్వి సుబ్రహ్మణ్యానికి, రమణ దీక్షితులకి, వీళ్ళందరికీ ఏం చేయాలో మొత్తానికి చేసి పాడేశాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే భయం. ఆ భయం కొద్దీ మాట్లాడరు. కానీ మాట్లాడలేదు కదా అని పని చేయకుండా ఉంటారా? ఏదో పని చేస్తారు, కనీసం వాళ్ళ ఓటన్నా వేయకుండా ఉంటారు కదా. అలాంటిది జరగబోతుంది రేపు. చూద్దాం సార్, డెఫినెట్ గా. ఎందుకంటే మీరు అన్నట్టు ఏంటంటే ఏ పార్టీ పందా వాళ్ళది ఉండాలి, జనాలు కూడా తెలుసుకోవాలి ఈ పార్టీ కావాలా ఆ పార్టీ కావాలా. వికృత కాకపోతే మన చేష్టలు పందాలో మనం ఉండాలి. వీటన్నిటి మీద డిస్కస్ చేయాలి. వీటన్నిటిని విడమర్చి చెప్పాల్సిన అవసరం ఉంది. దీనికోసమే మీరు ఈ క్వశ్చన్ అడిగారనే సంగతి నాకు తెలుసు. నేను దీనికోసమే చెబుతున్నాననే సంగతి నాకు తెలుసు. ఈ విషయాన్ని ప్రజలు తెలుసుకోవాలి. డెఫినెట్ గా ప్రజలు రెండింటి మధ్య డిఫరెన్స్ గుర్తించాలి. అలాగే ఈ రోజు 5 సంవత్సరాలుగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేస్తున్న రాజకీయాలు కానీ అకృత్యాలు కానీ చూశారు కాబట్టి ఇప్పుడు కూడా ఇంకా వాళ్ళు చేస్తున్న నాటికి ప్రలోభ పడతారో లేకపోతే దాని వెనకాల ఉన్న రాజకీయాన్ని అర్థం చేసుకుంటారో ప్రజలు ఆలోచించుకోవాలి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్.